కి స్వాగతం. నెల్లూరు జగిత్యాల జిల్లా ఆర్ఎస్ఎస్ ఆవిర్భవించి 100 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా పట్టణంలోని అరవింద్ నగర్ బస్తీ హిందూ సమ్మేళనం స్థానిక టౌన్ హాల్లో అంగరంగ వైభవంగా జరిగిందని సామాజిక కార్యకర్త తౌటు రామచంద్రన్ తెలిపారు. విశాలమైన వేదిక ఏర్పాటు చేసి కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ ప్రవచనకర్త బుర్రా భాస్కర శర్మ, ప్రధాన వక్త ఆర్ఎస్ఎస్ విభాగ్ సేవా ప్రముఖ ఆకు రాజేందర్, వక్త గుండేటి స్వప్న ఇస్కాన్ ప్రసంగించారు. హిందూ సమ్మేళన అధ్యక్షుడు బోనగిరి శ్రీనివాస్, అరవింద్ నగర్ బస్తీ ప్రజలు, హిందూ సమ్మేళన కమిటీ సభ్యులు, ప్రముఖులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చిన్నారి సిరివెన్నెల హిందుత్వం గురించిన చక్కని గానం వినిపించారు. చిన్నారి ఊటూరి శార్వాణి కూచిపూడి నృత్యం ఆహుతులందరినీ ఆకట్టుకుంది. మహిళా మనులు దేశభక్తి గేయం పాడి వినిపించారు.
జయ జయ హే భారతి జగమంత కోరుని సంస్కృతి జయ 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 హే భారతి జగమంత కోరుని సంస్కృతి జీవజాతులకు అంతే లేదు వైరోత్యానికి తావే లేదు ప్రకృతితో పెనవేసిన బంధం పరస్పరము స్వయం పూరకం ఇదేమి తంత్రం అదేమి చిత్తం ప్రాణికోటి ఆరాధన మంత్రం ఇదేమి తంత్రం అదేమి చిత్రం ప్రాణికోటి ఆరాధన మంత్రం అనాదిగా ఇది మనకు ప్రబోధం పునాదిగా ప్రభవించిన వేదం జయ తరణి సౌభాగ్య జీవని వేల వత్సరాల చరిత ఉన్న తల్లి నీవు బాదరాయనాది ఋషుల భారతి వైనావు వేద జ్ఞాన వారధై సాధనాల సారథై వేద జ్ఞాన వారధై సాధనాల సారథై పరిశోధన ఫలములన్నీ జగతికి ఇచ్చినావు. ఇలాంటి మహాత్ముల చేత మనకు ఆ వేదమాత భరత భూమి మనకు జ్ఞానాన్ని అందజేస్తుందండి. మరి దేశభక్తి దైవభక్తి రెండు రంగరించి వారు అందించినటువంటి సందేశం అద్భుతం. మీ అమృత తుల్యమైన మాటలు మా హృదయాలను ఆలోచింపజేశాయి. అలాగే ధర్మాన్ని దేశాచారాలను కాపాడుకోవాల్సిన బాధ్యతలను గుర్తు చేశాయని సవినయంగా మీకు విన్నవించుకుంటూ మీకు నిరాహార దీక్ష చేసి దేశ స్వాతంత్రం తెచ్చిన మహాత్మా గాంధీ పుట్టిన దేశము నా భారతదేశము. తెల్ల దొరల గుండెల్లో అగులు పుగులు పుట్టించి గుండు పెదురు గుండె నిలిపి ఎదిరించి పోరాడి తుపాకీ తూటాలకు బలై ప్రాణాలు. ఆవిడకు గుడి లేకపోవడం అనేటువంటిది మన ఊళ్ళో, ఈ ఊరు చాలా గొప్పది, పేరే జగదాలయం. అంతేకాదు నాకు బాగా నచ్చిన విషయం ఏమంటే 9:30 అయ్యేటప్పటికి ఊరు మొత్తం జనగణమన అధినాయక జయ హే చక్కగా వినపడుతుంది. వినపడటం మాత్రమే కాదండి, అది వచ్చే సమయానికి ఆ వీధి మీద ఎవరున్నారో వాళ్ళు అట్లా శిల్పాల్లో నిలబడిపోతారు, ఎవరు కదలు. అటువంటి భక్తి కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ స్వయం సేవకులే, అందులో చేరక్కర్లా, వాళ్ళు స్వయం సేవకులే. కేవలం ఆ భరతమాత 2 పిల్లల్ని కన్నదండి. ఒకరు గురూజీ, రెండవవారు డాక్టర్ హెడ్గేవార్. సామాన్యమైనటువంటి వారు కాదు. బ్రిటిష్ వారు మొత్తం నిన్ను తీసుకెళ్ళి సముద్రంలో పడేస్తాము. సో మన ఈ సభ ఏర్పాటు చేయడానికి చాలా మంది కూడా కష్టపడ్డారు. సో ఈ సభలో ఇంతమంది వచ్చారు. దీని మెయిన్ ఉద్దేశం అందరికీ హిందుత్వం పట్ల జాగృతం చేయడం. సో ఈ టైంకి అయితే నాకు తెలిసి ఆడవాళ్ళందరూ కూడా టీవీ ముందు కూర్చోవాలి. పిల్లలంతా హాలిడేస్ కాబట్టి ఆడుకుంటూ ఉండాలి. ఇంకా ముఖ్యంగా ఎవరైతే ప్రభుజీలు వచ్చారో అందరూ కూడా ఈరోజు వీకెండ్ కాదు, సండే కాదు, అయినా కానీ ఇంతమంది ఈ వేదికపై వచ్చారంటే ప్రతి ఒక్కరు దేశభక్తి నాకు ఉంది అని చెప్పడానికే ఇంతమంది వచ్చారని నేను అనుకుంటున్నాను. ప్రత్యేకంగా మనం ఐక్యం కావాలి, మనమంతా చాలా బలహీనం అయినామని చాలా మంది అనుకుంటున్నారు. కానీ మీరందరూ కూడా ప్రూవ్ చేశారు మన అందరిలో కూడా ఇంకా దేశభక్తి ఉంది. సో ఇక్కడ ప్రముఖంగా ఆర్ఎస్ఎస్ వారు 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని వాళ్ళ సేవలన్నీ అందించారు. ఇంకా కూడా మన హిందువులు పూర్తి ఐక్యంగా లేరు. సో దీనికి ఏం చేయాలి అంటే పంచ పరివర్తన అని చెప్పేసి వాళ్ళు ముంగట్ తీసుకొచ్చారు. మనం ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచే చిన్నపిల్లల ఈవీఎస్ ఎన్వైరన్మెంట్ స్టడీస్ తీస్తే అన్నీ చెప్తారు. మన ఈ పంచ పరివర్తన కొత్తగా వచ్చింది కాదు, కానీ మనం పాటించట్లేదు. సో సింపుల్గా 5 పాయింట్స్ ఏంటియో, ఎందుకంటే టైం లేదన్నారు కాబట్టి నేను సింపుల్గా చెప్తాను. సో జస్ట్ రివైజ్ చేయడం మీరు అందరికి తెలియదు కాదు. స్పెషల్లీ మాతలు
ఇంకా మనకు వచ్చిన అందరు కూడా చిన్నగా చెప్తాను, చూసుకోండి. సో ఫస్ట్ సామాజిక సమరసత అంటే ఏంటి? ఫస్ట్ మనం పాయింట్ ఏమొచ్చింది? కడప లోపల లేదు. సో మనం కూడా టైం వచ్చింది, ఇప్పుడు మన వాళ్ళ కోసం స్టాండ్ తీసుకునే టైం వచ్చింది. సో ప్రతి ఒక్కరు మనం ఒక హిందువులాగా మనం ఫాలో అవ్వాలి, ఈ కులాలన్నీ పక్కకు పెడదాం. సో నెక్స్ట్ వచ్చేసి కుటుంబ ఫ్యామిలీస్. ఇప్పుడు చదువుల కోసమో దేనికోసం అందరూ విడిపోయారు, బట్ స్టిల్ మన పిల్లలకు తెలిపాలి. బంధువులకి అలాగే తమ పిల్లలని ఛత్రపతి శివాజీలా తీర్చిదిద్దుతున్నటువంటి విజయమాతలకి, స్వామి వివేకానందల దేశభక్తుల్నిగా తయారు చేస్తున్నటువంటి భువనేశ్వరి దేవుళ్ళకి, అలాగే సామాజిక రంగంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాంటి వాళ్ళను సమాజానికి అందిస్తున్నటువంటి రమాబాయి వంటి తల్లులందరికీ కూడా వేదిక వైపు నుంచి నమస్కరిస్తూ, ఈరోజు మనమందరం కూడా అటువైపు నుండి బ్రహ్మాస్త్ర ప్రయోగం జరుగుతూ ఉంటుంది. ఆ సమయం లోపల బ్రహ్మగారిపై గౌరవంతో రామలక్ష్మణులు మిగతా వాళ్ళందరూ కూడా మూర్ఛపోవడం జరుగుతూ ఉంటుంది. ఆ సందర్భం లోపల హనుమంతుడు, విభీషణుడు జాంబవంతుని కోసం వెతుకుతూ ఉంటారు. ఆ యొక్క విభీషణుని మాటలు విని జాంబవంతుడు విభీషణుని గుర్తుపడతాడు. ఆ సమయం లోపల జాంబవంతుడు విభీషణుడితో అడుగుతుంటాడనమాట, హనుమంతుడు ఎక్కడా? సహాయం చేశారు. అదే కాక శ్రమ రూపేణ కూడా ప్రతి ఒక్కరు పిలవగానే ఏది అడుగుది అది మనకు పరిచయడానికి ముందుకు వచ్చారు. ఇది ఒక్కటి విజయం కాదు, మన అందరి యొక్క విజయం ఇది. కాబట్టి ప్రతి ఒక్క హిందూ బంధువులందరికీ కూడా పేరు పేరున ఈ యొక్క హిందూ సమ్మేళనం అరవింద్ బస్తీ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అందరికీ సదాసేవలో ఉంటూ ప్రతి హిందూ కానీ ప్రతి ఒక్క హిందువులందరూ కూడా ఈ సభలో పాల్గొన్నందుకు. మన శాస్త్రాల గురించి పిల్లలకు చెప్పము, వేరే వాళ్ళు వచ్చి వాళ్ళ శాస్త్రాలు చెప్పి మన వాళ్ళని మ్యానిపులేట్ చేసి తీసుకెళ్ళిపోతారు. అవునా లేదా? ఈ మధ్యలో శివుడట, లింగమట అని ఏదేదో అబ్యూస్గా మాట్లాడు. ఇంత చక్కటి కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తున్నామంటే ప్రతి ఒక్కరి యొక్క సహకారం మనకు అందజేయడంతోనే సాధ్యమైందని చెప్పక తప్పదు. ఈ రోజున మన అరవింద్ నగర్ బస్తీ హిందూ సమ్మేళనం ఆహ్వానంని మన్నించి వచ్చిన ప్రతి ఒక్క హిందూ బంధువులందరికీ, అలాగే వేదికని అలంకరించినటువంటి పెద్దలందరికీ నా నమస్కారాలు. గత 100 సంవత్సరముల నుండి మన హిందువులను కాపాడుతూ వస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ రోజున 100 సంవత్సరాలు ముగిసిన తర్వాత హిందూ ఐక్యత కోసం వారు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలలో ఇది కూడా హిందూ సమ్మేళనం ఒక భాగమని ఇందాక శ్రీనివాస్ గారు చెప్పారు. ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఒక్కరోజే కాకుండా ఇటువంటి ఇంకొక 100 హిందూ సమ్మేళనాలు మనం నిర్వహిస్తూ మన హిందూ ఐక్యతని చాటాలి. దానికి మీ అందరి సహాయ సహకారాలు ఎప్పటికీ ఉండాలని కోరుతున్నాను. ఈ మే 18 అధిక మాసం స్టార్ట్ అవుతుంది. దానిలో భాగంగా ఉమాశంకర్ గార్డెన్లో శ్రీ బుర్ర భాస్కర్ శర్మచే ఉదయము సాయంత్రము ప్రవచన కార్యక్రమం ఉంటుంది. శ్రీ మహావిష్ణు పురాణం పొద్దున 9 గంటల నుండి 11:30 వరకు, సాయంత్రం 6 నుండి 8:30 గంటల వరకు తప్పకుండా అందరూ విచ్చేసి వారి ప్రవచనాన్ని విని మీరందరూ పునీతులు కావాలని మన హిందూ బంధువులందరినీ పిలవడం జరుగుతుంది. తప్పకుండా అందరూ రావాలండి.